ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నైరుతి రీఎంట్రీతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచి పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించేలా ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఏ సీజన్లోనే అత్యధిక వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో, జనక్పూర్లో 124 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తాండూరులో 120 మిల్లీమీటర్లు, బెల్లంపల్లిలో 113, దేవులవాడలో 112, పెద్దపల్లి జిల్లా కామ్నాపూర్లో 108, ములుగు జిల్లా వెంకటాపూర్లో 104 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వచ్చే 3 రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఉపశమనం దక్కింది. వరి నాట్లు ఊపందుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి అయితే ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది సందీప్. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వానలు లేక అల్లాడిపోయినటువంటి ప్రజానికానికైతే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం అయితే చాలా ఊరటనిస్తుంది. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాకుండా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ లోని చాలా ఏరియాలో కూడా రాత్రి నుంచి అయితే ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఇక నిన్న మంచిర్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సో మంచిర్యాల, కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే కంటిన్యూగానే వర్షం పడుతుంది. మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలోని జన్కాపూర్ లో 124 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా తాండూరులో 120 మిల్లీమీటర్లు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 113 మిల్లీమీటర్లు, అలానే దేవులవాడలో 112 మిల్లీమీటర్లు, పెద్దపల్లి జిల్లా కమాట్పూర్ లో 108 మిల్లీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపూర్ లో 104 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే ఇదంతా కూడా దాదాపు మనకు ఇప్పుడు గోదావరి నది పరివాహక ప్రాంతంలోనే ఉన్నటువంటి ఏరియా చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు కురవని వర్షంతో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షంతో క్రమక్రమంగా వరద కూడా ప్రారంభమైపోయింది. ఎడతెరిపి లేకుండా అయితే వర్షం అయితే కురుస్తుంది. సో ఇన్ని రోజుల పాటు నైరుతి ఋతుపవనాల రాక మందకోడిగా ఉండడం వల్ల కురని వర్షాలు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే కంటిన్యూగా వర్షాలు కురుస్తాయని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరుగుతుంది. ఈ పరిస్థితులలో నైరుతి రీఎంట్రీతో తెలంగాణలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచి కూడా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా నెలకొన్నటువంటి కరువు పరిస్థితులను అధిగమిస్తూ ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు కూడా తెలంగాణకు భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది. తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతో రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సాగునీటి కోసము ఎదురు చూడకుండా వ్యవసాయ రంగ పనులు కూడా చేసుకోవడానికి రైతన్నలు అయితే సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కురవాల్సినటువంటి వర్షం కురవలేదు. జూన్ లో కూడా లోటు వర్షపాతం తీరం ఉంది. జూలై నెలలో కూడా ఇప్పటి వరకు లోటు వర్షపాతం ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో ఆల్మోస్ట్ ఇక ఆనలు కురవవు, పంటలు ఎలా పండించుకోవాలి, ఆల్రెడీ కష్టపడి మొలకెత్తించుకున్నటువంటి పత్తి విత్తనాలు కూడా ఎండిపోయేటువంటి దశలో ఉన్నటువంటి పరిస్థితులలో భారీగా ఎంతో ఆశతోటి వర్షం కురవాలని ఎదురు చూసినటువంటి అన్నదాతలు అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షంతో రైతు కుటుంబాలు అయితే చాలా సంతోషపడుతున్నాయి, సంబరపడుతున్నాయి సందీప్. ఎందుకంటే వాన పడితేనే వ్యవసాయ రంగం అనేది మడుగులో ఉంటుంది, వర్షాలు పడితేనే పంటలు పండించుకోవచ్చు. సో ఇప్పుడు వర్షాధార ఆధారమైనటువంటి పంటలు వేసినటువంటి రైతాంగానికి అయితే ఇప్పటి వరకు వర్షం ఎక్కువగా పడకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైనటువంటి పరిస్థితులలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. పత్తి పంటలకు మాత్రము ఇప్పుడు పడుతున్నటువంటి వర్షం అయితే ప్రాణం పోసిందని కూడా చెప్పవచ్చు సందీప్. ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో అయితే మనకు కంటిన్యూగా వర్షం కురుస్తుంది. అంటే ఈ వానకాలంలో అంటే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ పడుతున్నటువంటి వర్షము వారినటువంటి
వాతావరణ పరిస్థితుల్లో మేఘావృతమైనటువంటి ఆకాశాన్ని ఇంకా చూస్తే కంప్లీట్ గా మనకు వానాకాలం వచ్చేసింది. వానాకాలం అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే చాలా విచిత్రమైనటువంటి వాతావరణంలో మార్పులు ఏంటంటే 3 రోజుల వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ ఉక్కబోతుంది, ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. సో సడన్ గా మనకు 3 days నుంచి మెల్లమెల్లగా వెదర్ చేంజ్ అయింది. మొన్నటి వరకు వర్షం పడకుండా సరే మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. కానీ నిన్నటి నుంచి అయితే ఎడతెరిపి లేకుండాటువంటి వర్షం చాలా చోట్ల కూడా పడుతుంది. సో దీన్ని మనకు ముసురు వర్షం అంటారు. ముసురు వర్షం అయితే మనకు పడుతుంది. సాధారణంగా తెలంగాణలో ప్రజలందరూ అనుకుంటారు కరువు ఎల్ల కాలం ఉంటే కాలం ఒక్క రోజుతోటే కాలం అవుతుందని. సో అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఇన్ని రోజులు కాస్త కరువు ఉంది, కరువు వస్తుంది, ఎలా పంటలు పండించుకోవాలి, నీటి పరిస్థితి ఏంది అని ఆందోళన చెందినటువంటి క్రమంలో నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షం అయితే ఇట్లాంటి వర్షము గట్టిగా ఒక రోజు పడితే చాలు చెరువులు నిండుతాయి, వాగులు ప్రవహిస్తాయి, వరదలు వస్తాయి. కాబట్టి భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఒక్క రోజు గట్టిగా వర్షం కురిసినా సరే ఇన్ని రోజులు ఉన్నటువంటి కరువు అంతా పోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే రైతాంగంలో ఉంటుంది. ఆ అభిప్రాయం తోటి కరువు ఎల్లకాలం ఉంటే కాలం ఒక్క రోజులోనే అవుతుంది అన్నట్టుగా నిన్నటి నుంచి అయితే పడుతున్నటువంటి వర్షం అయితే చాలా ఊరటనిస్తుందని చెప్పవచ్చు. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో కాకుండా కరీంనగర్, అటు వరంగల్, ఖమ్మం జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మరొక 3-4 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో కనుక వర్షాలు కురిస్తే ఇన్ని రోజుల పాటు ఏదైతే మనకు కురవని వర్షాలు ఉన్నాయో ఆ వర్షాలు ఇప్పుడు పడుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇదే కనుక కంటిన్యూ అవుతాయి, చెరువుల్లోకి నీళ్ళు వస్తాయి, వాగులు ప్రవహిస్తాయి. సో ఎడార్లో కనిపించినటువంటి గోదావరి నది ప్రవాహం కూడా మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. గోదావరి నది కూడా పరవళ్ళు తొక్కే అవకాశం ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రాజు పటేల్.